హై వ్యూవర్స్, ఆల్మోస్ట్ నిన్నటి నుంచి మీలో చాలామంది ఈ ఋషికొండ ప్యాలెస్ సంబంధించి వార్త చూసుంటారు, విజువల్స్ చూసుంటారు. ఈ మధ్యలో వైసీపీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఉండగా దాని నుంచి కూడా పోస్ట్ పెట్టారు. అది గనక ఎవరన్నా కానీ చూసుంటే, అది కూడా చాలామంది చూస్తున్నారులే, కానీ చూసిన వాళ్ళు ఈ వైసీపీ నా దేవుడు కూడా కాపాడలేరురా అంటారు. ఎందుకు? అసలు చేసిందే తప్పు అండ్ అబద్ధాలు చెప్తూ చేసినేమో చేసుకుంటా పోయారు. తీరా నిజం బయటపడ్డ తర్వాత ఒప్పుకోవాల్సిన నిజం ఒప్పుకోకుండా కవరింగ్ చేసే ప్రయత్నం. ఆ కవరింగ్ కూడా ఎలాగుంది? చేతికి దాన్ని ఏం చెప్పాలా, సమ్ మసేదో అంటుకుంది అనుకుందాం. దాన్ని ఏం చేయాలి? శుభ్రం కడుక్కోవాలి దాన్ని. ఇదిగో మసి అంటుకుందాయే అని చెప్పి శుభ్రం కడుక్కోవాలి. ఏమంటుకోవాలి చెప్పి మొత్తం పులుకుంటా పోతే ఏమైంది? ఒళ్ళంతా మసి. వైసీపీ ఇప్పుడు అదే పరిస్థితి. ఋషికొండ అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి. వాటి మీద ఇయర్లీ కొన్ని కోట్ల రూపాయలు ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఏం చేశారు? ఉన్నటువంటి వాటిని పడేసి, మీరు నమ్ముతారో లేదో, అవి నిర్మాణానికి అయిన ఖర్చు 5 కోట్ల సమయంతో, అవి పడేయడానికి అక్కడ చదువు చేయడానికి దానికి మొత్తం అయిన ఖర్చు వచ్చే 10 కోట్ల పైచిలుకు. ఎవడన్నా కానీ కడతానికి ఎక్కువ ఖర్చు పెడతారు, వీళ్ళు పడేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇది వైసీపీ హయాంలో. డబ్బంతా ప్రజల డబ్బే. అది కూడా ఎవరు పిలిచారు? టెండర్లు ఏంటంటే ఆ వైసీపీలకు సంబంధించిన టెండర్లు పిలిచారు, ఒప్పు చెప్పారు, టకటక పడేశారు, కొండను తొలిచేస్తున్నారు. ఆ మూమెంట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దీనికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందితే, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు, లేదే మనం కరెక్ట్గానే కడుతున్నాం అన్నారు. దెన్ వాళ్ళు ఇదిగో ఇంతవరకే మీరు పర్మిషన్ అయ్యా అని చెప్పేసి అన్నారు. దానిని వైలేట్ చేసి కొండను ఇంకా తొలిచి దాదాపు 9.68 ఎకరాలు, అంటే అప్రాక్సిమేట్లీ 10 ఎకరాలు వేసుకోండి, 7 బ్లాకుల నిర్మాణం. వేంగి, కళింగ, గజపతి, విజయనగర, రకరకాల, ఇందులో మరి 1, 2 లైక్ ఇలా. అసలు ఏంది అసలు ఇన్ని నిర్మాణాలు ఎందుకు ఏంటి అంటే, మొదట చెప్పింది ఏంటండి? టూరిజం అని చెప్పేసి. ఆ తర్వాత మధ్యలో ఇవి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులు అని చెప్పేసి బయటకు వచ్చింది. మరలా కవర్ చేసుకుంటూ లేదు టూరిజంకే అన్నారు. పర్యావరణ ఆ రోజు టూరిజం శాఖ మంత్రి వచ్చేసేవారు రోజా. ఆమె మంది సీఎం క్యాంప్ ఆఫీసు అయితే ఏంటి అన్నట్టుగా ఆమె అంది. ఈవెన్ వైసీపీ సైతం అన్నారు అదే మాట. 3 రాజధానులు, వైజాగ్ వచ్చేసి పరిపాలనా రాజధాని, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా మరి ఉండటం కోసం ఇవన్నీ అని. అసలు 3 రాజధానులకు అసలు ఎవడ పర్మిషన్ ఇచ్చాడు? రాజధాని అమరావతి అనేది కోర్టులు చెప్తుంది. మళ్ళీ అసలు మీరు ఇదేంటి రా బాబు అద్దని ఇదని అంటే, ఎగైన్ మరి కాదు కదా టూరిజం హడావుడి చేశారు. పోనీ ఊరని వెళ్దామంటే ఊరిని వెళ్ళనివ్వలేదే. బయట నుంచి చూడాలన్నా సరే పర్మిషన్ నానా. ఇది పవన్ కళ్యాణ్ వెళ్ళినా మరొకరికి వెళ్ళినా అసలు వెళ్ళనివ్వలేదు. దాని ఫైనల్ ఇంకేం జరిగింది? ఎన్నికల్లో ఓడిపోయారు. ఆబ్వియస్లీ టీడీపీ గవర్నమెంట్ తప్పి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేశారు. దెన్ భీమిలి ఎమ్మెల్యే ఎవరు? గంటా శ్రీనివాసరావు. అతను అండ్ మీడియా మిత్రులు కొంతమంది కలిపి ఇంకా దాని లోపలికి వెళ్ళారు. వైసీపీ గవర్నమెంట్ కాదు కదా, సో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి అడ్డుకునే అధికారులు ఎవరు ఇంకా వెళ్ళారు. దీని అమ్మ జీవితం అనకూడదు కానీ మాస్టారు. ఒరే, దీని ఎవడైనా టూరిజం బిల్డింగ్లు అంటారా? 500 మంది కూర్చునేలాగా ఒక సమావేశ మందిరమా? 40 నుంచి 50 మంది కూర్చునేలాగా ఒక చిన్నపాటి, దాన్ని ఏం చెప్పాలి, ఛాంబర్ లాంటివి అనుకోవచ్చు, లేదన్నప్పుడు మీటింగ్లు పెట్టుకునేటట్టు అనుకోవచ్చు, సెమినార్ హాల్స్ టైప్ ఆ వేలో అనుకోవచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఆఫీస్ సెటప్ లాగా ఉంది, కానీ ఎవడో టూరిజం అనరా బాబు అని చెప్పేసి అనుకున్నాను. ఇవన్నీ అయినాయా? ఆ నెక్స్ట్ వాష్రూమ్లు, దట్ మీన్స్ బాత్రూమ్లు చూస్తే పిచ్చెక్కింది అయ్యా. ఆ టబ్ ఉందా, టబ్బు కాస్ట్ అరౌండ్ 10 లక్షల పైచిలకు. దానిపైన క్యాసెట్ ఏసీ, దాని వాల్యూ వచ్చేసి 2 లక్షల పైచిలకు. ఆ పక్కన బాత్రూంలో నుంచి బయట మొత్తం కనపడటానికి, సముద్రం అంతా కనపడటానికి అక్కడ దాని దగ్గర ఆర్కిటెక్చరు, తర్వాత దాన్ని ఏమంటారు, ఏమన్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు బాబు. ఆ రకంగా అసలు అక్కడైతే ఆ కట్టలు ఏంటి, ఆ విండోస్ ఏంటి, ఆ కథలు ఏంటి, అండ్ స్పాలక్క పేరుకే ఆ బాత్రూమ్ ఎంతో తెలుసా చూస్తానికి. అది బాత్రూమా లేదన్నప్పుడు ఏదైనా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు ఉంది.
జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఒక్కొక్కరికి సెంటు భూములు అంటూ ఇచ్చినారు కొన్ని చోట్ల. ఆ సెంటు భూముల్లో కొంతమంది ఇల్లు కట్టుకొని మాకు జగన్ దేవుడు, మాకు ఇల్లు కట్టించి అద్దెని పిచ్చోళ్ళకి మళ్ళీ చెప్పున్నారు. ఎన్ని గజాలు ఏంట్రా సెంటు భూములు అంటే 430 గజాలు చిల్లర. ఏదైతే ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్లో వాష్రూమ్ ఉందో, బాత్రూమ్ ఉందో, ఇందా చెప్పి 430 చదరపు అడుగులే, గజాలు కాదు. ఇది 480 చదరపు అడుగులు, స్క్వేర్ ఫీట్. అంటే ఒక పేదోడి ఇంటికన్నా ఈ ఋషికొండ ప్యాలెస్లో కట్టినటువంటి వాష్రూమ్ పెద్దదన్నమాట. దెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా అంటున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి కలల్లో బతికాడు, పగట కలలాగా అన్నాడు తానే రానున్న 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని. ఇక ఈ ఋషికొండ ప్యాలెస్ అన్నది తనకే అని, తన క్యాంప్ ఆఫీస్ అని, తన భార్య భారతకు తను ఇచ్చే గొప్ప గిఫ్ట్ అని. ఇప్పటికే ఆ పులివెందుల, కడప, బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, తాడేపల్లి ఈ ప్యాలెస్ అని ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. జస్ట్ లైక్ బకింగ్హామ్ ప్యాలెస్ లండన్లో ఉంటుంది. వైట్ హౌస్ మన అమెరికా ప్రెసిడెంట్ ఉండేది, దాన్ని తలదన్నే విధంగా అసలు అద్భుతమా ఏంటిది అన్న ఫీలింగ్ వచ్చేలాగా లోపల ఫ్యాన్లు ఏంటి, షాండ్లియర్లు ఏంటి, అసలు మార్బుల్స్ ఏంటి, అసలు పిచ్చెక్కిపోయింది నేను ఒక్కొక్కరికైతే. ఇది చూసి ఇంకెవ్వడు కూడా ఈ వైసీపీని ఇంకెవ్వడు కాపాడలేరా అంటున్నారు. ఎందుకు? వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటది, హలో ఏంటి ఎಷ್ಟైనా న్యూస్లు ఇస్తూ ఉన్నారు, అది టూరిజం బిల్డింగ్. ఎందుకంటే తెలుసా, విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు 1995 నుంచి ఆర్థిక రాజధాని అంటూ ఉన్నాడు. అంటుంటే సరిపోయిద్దా? ఆ రకంగా ఏమి ఉండొద్దా? ఒక ప్రధాని వచ్చినప్పుడు కానీ, ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉంటారు బిల్డింగ్లే, అసలు వాళ్ళ కోసం మేము కట్టాం అని అన్నారండి. దాన్ని గట్టిగా వేసుకున్నారు. ఊరే ఏ ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉంది ఇటువంటి బాత్రూము, ఊరే ఏ ప్రధానమంత్రి ఆఫీస్లో ఉందో ఇటువంటి బాత్రూములు, అసలు ఏ పర్పస్ మీద కట్టారు ఇవన్నీ? అసలు టూరిజం అని చెప్పేసి కబుర్లు చెప్తారా? ఇప్పుడు ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అంటారా? వాళ్ళు వస్తే ఎందుకు ఉంటారు అసలు? అక్కడ వచ్చేసి ఈస్టర్న్ నేవల్ కింద వచ్చింది. అది నేవీ వాళ్ళది గెస్ట్ హౌస్ ఉండేది, చాలా పకడ్బందీగా ఉండిద్ది, పటిష్టంగా ఉండిద్ది. అక్కడ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఫుల్ సెక్యూరిటీ ఉండిద్ది. సో అటువంటి చోట ఉంటారు, అక్కడ వచ్చి చేయడానికి ఉంటారు అసలు. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా ఎన్నిసార్లు వస్తుంది సంవత్సరానికి? ఒకసారి 2 సార్లు. దెన్ ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు నోవాటెల్ లేదా, తాజ్ లేదా, అద్భుతమైన హోటల్స్ ఉన్నాయి వైజాగ్లో. దెన్ వాళ్ళ సీట్ రూమ్ బుక్ చేసుకుంటారు, లేదా వాళ్ళకంటూ సెపరేట్గా మొత్తం ఛాంబర్స్ ఈచ్ అండ్ మొత్తం వాళ్ళకి బ్లాక్ బుక్ చేసి పెట్టవచ్చు. దెన్ వాళ్ళు ఉన్న 2 రోజులుగా 3 రోజులుగా ₹1 కోటి అనుకుందాం. సో సంవత్సరానికి ఒకసారి వస్తే ₹1 కోటి అనుకుంటే, వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఒక 400 సంవత్సరాలకా 500 సంవత్సరాలకా సరిపడా అన్నట్టు ఇది కట్టారా నాయన? అసలు ఏ కబుర్లు చెప్తారు మీరు? దెన్ ఇప్పుడు ఎవరు ఈ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరు ఏంటో లెక్కలు తీస్తే వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే, ప్రతి దానికి కూడా, అంటే ప్రతి పనికి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కట్టించింది, అది డబ్బు ప్రజలదే, అందులో ఎవరు లేరు ఇప్పటి వరకు. ఇంకా ఓపెన్ కాల, మన రోజే ప్రారంభోత్సవం అయితే చేస్తున్నట్టు, కానీ ఇంకా అందులో ఎవరు ఉండలా. బట్ అసలు అత్యాధునికమైనటువంటి వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ. ఇది చూసిన జనాలండి ఓస్తున్నారు ఇప్పుడు వైసీపీ మీద. ఎంత దారుణంగా అంటే, పేదోడికి సెంటు స్థలం ఇచ్చి బతకండ్రా నాకు ఓట్లు ఏంట్రా అని చెప్తూ, నువ్వు వచ్చేసి ప్రజల డబ్బుతో ఈ రకంగా విలాసవంతంగా ప్యాలెస్ కడతావా కొండను తొలిచి? అసలు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు రాజు అనుకుంటున్నావా? ఇక పర్మనెంట్గా నువ్వు చచ్చే వరకు నువ్వే ఉంటావు అనుకున్నావు పాలకుడిగా. ప్రజాస్వామ్యం, ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలవాలా. నీలాంటి వాడు పరిపాలన అనర్హుడు అని చెప్పేసి జనాలు ఈరోజు దారుణంగా ఓడించారు. ఇప్పటికైనా మారవయ్య బాబు అని అంటున్నారు. సో ఇందులోకి సంబంధించి అసలు ఏ పర్పస్ మీద దీన్ని కట్టారు, మధ్యలో ఏ రకం పర్మిషన్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ నుంచి తెప్పించారు, ఒక్కొక్క మెటీరియల్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికైనా బయటపడుతూ ఉంటే, ఇక వైసీపీ దేవుడు కూడా కాపాడాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు, అన్ని జనాలకు క్లియర్గా అర్థమైపోతూనే ఉన్నాయి.